ఆర్సీబీ, ఢిల్లీ ఈ రెండు టీంలు ఇప్పుడు వరకు కప్పు కొట్టలేదు. రెండు సార్లు ఒకసారి ఫైనల్స్కి అయితే వెళ్ళినాయి ఈ రెండు సీజన్లో. కాకపోతే ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ బేసు కప్పు కొట్టకపోయినా కేవలం ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ బేస్ అయితే చెన్నై, ముంబై కన్నా ఒక రవ్వ ఎక్కువే ఉండదు కానీ తక్కువ ఉండదు. ఎందుకంటే అందరికీ తెలిసిందే ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ వలన ఆర్సీబీకి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది. ఇంకో మ్యాటర్ ఏంటంటే అన్ని స్టేడియంల కన్నా హైయెస్ట్ రేట్లు కలెక్ట్ చేసే స్టేడియం ఏదన్నా ఉందంటే అది చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు. ఎందుకంటే విరాట్ కోహ్లీ, ఏబిడి విలియర్, గేల్ వీళ్ళంతా స్టార్ ప్లేయర్స్ అంతా ఉండేవారు. కాకపోతే బెట్టింగ్ వేసే వాళ్ళకి మాత్రం అదొక శత్రువు టీం. దానివల్ల ఎన్నో డబ్బులు పోగొట్టుకుని ఉంటారు. సరే, అవన్నీ పక్కన పెడితే పార్ట్ ఆఫ్ దట్. ఆర్సీబీ 3 ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకుంది. అందులో తెలిసింది అందరూ చెప్పగలరు, గెస్ట్ చేయగలరు. విరాట్ కోహ్లీ 21 కోట్లతో రిటైన్ చేసుకుంది విరాట్ కోహ్లీని. రజత్ పటిదార్ని 11 కోట్లతో, యశ్ దయాల్ని 5 కోట్లతో రిటైన్ చేసుకుంది. మిగిలిన అన్ని ప్లేయర్స్ని వదిలేసింది. వాళ్ళ పర్సులో ఉన్న అమౌంట్ 83 కోట్లు. ఆర్టీఎం ఆప్షనల్కి 3 ప్లేయర్స్ ఉంది ఆర్టీఎం. ఆ 3 ఎవరో చూడాలి. ఎందుకంటే ఫాఫ్ డూప్లెసిస్ని వదిలేసింది, గ్లెన్ మ్యాక్స్వెల్ని వదిలేసింది. ఇంకా చెప్పాలంటే కరణ్ శర్మ ఎలాగో ఏజ్ ఫ్యాక్టర్ వలన కరణ్ శర్మను వదిలేయాల్సి వచ్చింది. కెమెరూన్ గ్రీన్ మంచి ఫామ్లో ఉన్న ఓపెనర్ బ్యాట్స్మెన్ కెమెరూన్ గ్రీన్ కూడా వదిలేసింది. టామ్ కుర్రన్, అల్జారీ జోసెఫ్, లూకీ ఫెర్గుసన్ వీళ్ళందరిని అయితే వదిలేసింది. సో వీళ్ళల్లో ఎవరిని రిటైన్ చేసుకుంటారో ఆర్టీఎం ద్వారా 3 రిటైన్ చేసుకునే ఆప్షన్లు ఉన్నాయి. నాకైతే ఫాఫ్ డూప్లెసిస్ని, కెమెరూన్ గ్రీన్ని, మహిపాల్ లోమ్డార్ని వీళ్ళని రిటైన్ చేసుకుంటుందేమో అనుకుంటున్నాను. ఆర్టీఎం ఆప్షన్ వాళ్ళకి 3 ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఢిల్లీ టీంకి వస్తే, ఢిల్లీ ఒకప్పుడైతే చాలా మంచి ఫామ్లో ఉండేది ఐపీఎల్ పెట్టిన కొత్తలో. కాకపోతే ఇప్పుడు అంత ప్రదర్శన చేయలేకపోతుంది. ఓకే, వాళ్ళైతే 4 ప్లేయర్ని రిటైన్ చేసుకున్నారు. అక్షర్ పటేల్ 16.5 కోట్లు పెట్టి, కుల్దీప్ యాదవ్ని 13.5 కోట్లు, ట్రిస్టన్ స్టబ్స్ 10 కోట్లు డాషింగ్ ఓపెనర్, అభిషేక్ పూరల్ 4 కోట్లు పెట్టి వీళ్ళ 4 రిటైన్ చేసుకుంది. వాళ్ళ పర్సులో ఉన్నాయి 73 కోట్లు. ఆర్టీఎం ఆప్షన్ వాళ్ళకి 2 ప్లేయర్ని ఆర్టీఎం ఆప్షన్ ద్వారా మళ్ళీ పర్సూ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు వదిలేసిన ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారంటే, ఒకసారి రిటైన్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. రిటైన్ ప్లేయర్స్లో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పూరల్. కాకపోతే రిషబ్ పంట్ని వదిలేసింది. మరి రిషబ్ పంట్ని ఎందుకు వదిలేసిందో అది ఇప్పటికీ అంతు చిక్కని విషయం. ఎందుకంటే రిషబ్ పంట్ ఆఫ్టర్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా వీళ్ళ తర్వాత కొంచెం ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నది చెప్పాలంటే ఢిల్లీకి ఫ్యాన్ కల్చర్ తీసుకొచ్చేది రిషబ్ పంటే. మరి రిషబ్ పంట్ని ఆర్టీఎం ద్వారా కొనుక్కుందామని వదిలేసిందో ఏమో తెలియదు. కానీ రిషబ్ పంట్నే రిటైన్ చేసుకోలేదు. డేవిడ్ వార్నర్ వదిలేసింది. డేవిడ్ వార్నర్ కొంచెం ఫామ్లో లేడు. పృథ్వీ షా ఎలాగో ఫామ్లో లేడు, తన ఫామ్ కోల్పోయాడు కాబట్టి పృథ్వీ షాను వదిలేసింది. ఖలీల్ అహ్మద్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్, ఖలీల్ అహ్మద్ని, మిచ్చల్ మార్ష్, ఇషాంత్ శర్మ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఇషాంత్ శర్మను వదిలేసింది. సో వీళ్ళైతే షాయ్ హోప్ను వదిలేసింది, ఎంగిడీని, మిచ్చల్ మార్ష్ని, చాలా ప్లేయర్స్ని వదిలేసింది. కాకపోతే తప్పదు, వదలాలి. వీళ్ళల్లో 2 రిటైన్ చేసుకోవాల్సి వస్తే నాకు తెలుసుండి నా గెస్ ఏంటంటే రిషబ్ పంట్ని అలాగే మిచ్చల్ మార్ష్ వీళ్ళిద్దరిని రిటైన్ చేసుకుంటుంది అనుకుంటున్నాను ఢిల్లీ. నా ఒపీనియన్ ఇది. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.